నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అనంతరం జోగి రమేష్ను విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి సిట్ అధికారులు తరలించారు. అక్కడ ఆయన్ను ప్రశ్నిస్తున్న అధికారులు మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అనంతరం జోగి రమేష్ను సిట్ అధికారులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం నుంచి విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్ను సిట్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును వేర్వేరుగాను కలిపి ప్రశ్నిస్తున్నారు. జోగి రమేష్ను విజయవాడ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి సోదరుల ఇళ్లలో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు తనిఖీలు చేపట్టాయి. జోగి సోదరుల ఇళ్లలో పలు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.